అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 10వ రోజు క్లాస్కి స్వాగతం. మనం 10వ రోజుకు చేరుకున్నాం. ఇది నిజంగా గొప్ప విషయం. టుడేస్ ఇడియం ఇస్ a feather in your cap. Did you achieve something proud? It's a feather in your cap. దీని అర్థం మీ టోపీలో ఈక పెట్టుకోవడం అని కాదు. దీని అసలు అర్థం ఇది మీకు గర్వించదగ్గ విషయం లేదా మీ విజయాల చిట్టాలో మరొక విజయం అని అర్థం. తెలుగులో మనం సిగలో కలికితురాయి అంటాం కదా, సరిగ్గా ఇది అదే. Historically, warriors added a feather to their headgear for every enemy defeated. So, it means an achievement to be proud of. పూర్వం సైనికులు యుద్ధంలో గెలిచినప్పుడల్లా తమ తలపాగాలో ఒక ఈకను పెట్టుకునేవారు. అందుకే ఏదైనా సాధించినప్పుడు దీన్ని వాడతాం. Let's look at 3 examples. Example 1. Winning that award is a feather in his cap. అంటే ఆ అవార్డు గెలవడం అతనికి చాలా గర్వకారణం. Example 2. Getting a promotion at such a young age is a real feather in her cap. దీని అర్థం అంత చిన్న వయసులో ప్రమోషన్ రావడం ఆమెకు నిజంగా గర్వించదగ్గ విషయం. Example 3. Completing this difficult project will be a feather in your cap. అంటే ఈ కష్టమైన ప్రాజెక్టుని పూర్తి చేయడం నీ కెరీర్లో ఒక గొప్ప విజయంగా నిలిచిపోతుంది. Now, practice pronunciation. A feather in your cap. It's a feather in my cap. ఈ రోజు మీ ఛాలెంజ్. మీ జీవితంలో మీకు feather in your cap లాంటి విజయం ఏది? డిగ్రీ, జాబ్, మెడల్? కామెంట్స్లో చెప్పండి. By learning English, you are adding a feather to your cap. So subscribe now for more. See you on day 11.